ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. సర్వోన్నతుడా, దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కనికరం చేత, మీ దయ చేత మమ్మల్ని బ్రతికించిన దేవుడు, మమ్మల్ని కాపాడిన దేవుడు, ఈ సమయంలో చిన్న మందగా ఘనమైన మీ నామంలో కూడుకోవడానికి మీరు అనుగ్రహించిన భాగ్యం కొరకే స్తోత్రాలు. రాజా, మేడగదిలో మీ ప్రజలు కూడుకొని, మీ ప్రజలు మీ పాదములను ఆశ్రయించి ఒక ఘనమైన అభిషేకం కొరకు, ఒక మహిమ కలిగిన అభిషేకం కొరకు, దేవా, పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క నింపుదల కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క నడిపింపు కొరకు వారు కనిపెట్టుకొని ఉన్నప్పుడు బలమైన అభిషేకముతో నింపి, అభిషేకము ద్వారా వారి ప్రాణాత్మ దేహములను ఆశీర్వదించిన దేవుడు, ఎన్నో ఆత్మ సంబంధమైన కార్యాలు జరిగించిన దేవుడు. దేవా, మీ చేతిలో బలమైన సాధనములుగా అభిషేకము ద్వారా వారిని మార్చినందుకే స్తోత్రాలు. అభిషేకము ద్వారా ఎంతోమంది ప్రభా మీ సంపూర్ణతను వారు సంపాదించుకుని ఉన్నారు. ప్రభా, ఏ యోగ్యత లేని మమ్మల్ని కూడా మీ కనికరము చేత జ్ఞాపకం చేసుకొని, మీ దయ చేత జ్ఞాపకం చేసుకొని, ఈ ఆత్మ కనిపెట్టు కోటంలో అభిషేకము ద్వారా ఒక మహిమ కలిగిన జీవితం మేము చేయడానికి యోగ్యులుగా, అర్హులుగా మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ కోటంలో అయ్యా ఈ వాక్యము వినుచున్న ప్రజలను జ్ఞాపకం చేసుకొని అభిషేకమును బలంగా కొమ్మరించి, అభిషేకం ద్వారా మీరు కోరుకున్న జీవితం, అభిషేకము ద్వారా అయ్యా మీ సంపూర్ణతను సంపాదించుకునే వారుగా మమ్మల్ని చెయ్యమని మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వాక్య భాగంలోనికి వెళుచున్నాం. పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగమై ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 21వ వాక్యం వరకు చదువుదాం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. అయినను చాలా దేవునికి స్తోత్రం. అపోస్తులుడైన పౌలు ఒక ఉన్నతమైన అనుభవాన్ని ఫిలిప్పీలో ఉన్న దేవుని ప్రజలకు జీవము కలిగిన దేవుని యొక్క సహాయము చేత
ఒక ఉన్నతమైన అనుభవాన్ని నేర్పించుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కడవరి దినాలలో మనము కూడా అనేక మంది ప్రజలకు, అనేకమైన కుటుంబాలకు ఉన్నతమైన అనుభవాలను తెలియపరిచేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకొనుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులుడైన పౌలు దేవుని దగ్గర ఒక మహిమ కలిగిన ఆత్మ సంబంధమైన అనుభవాన్ని తన ప్రాణాత్మ దేహాలలో పొందుకుని, తన ప్రాణాత్మ దేహములో ఉన్నతమైన అనుభవం చేత నడిపించబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏమిటి ఈ ఉన్నతమైన అనుభవం అంటే? బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు లాభము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నా యొక్క బ్రతుకు మూలముగానైనను సరే, నా యొక్క మరణము మూలముగానైనను సరే, క్రీస్తే ఘనపరచబడాలి, క్రీస్తే మహిమపరచబడాలి, క్రీస్తు నామమునకు మాత్రమే సంపూర్ణమైన మహిమ కలగాలి. దేవునికి స్తోత్రం. ఈ అనుభవం పొందుకున్నాడు, ఈ అనుభవం చేత నడిపించబడుతున్నాడు. ఈ అనుభవాన్ని ఫిలిప్పీలో ఉన్న దేవుని ప్రజలకు ప్రకటించడానికి జీవము కలిగిన దేవుడే అనుమతినిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, 1 సకల పరిశుద్ధులకును, అధ్యక్షకులకును, 2 అధ్యక్షులకును, పరిచారకులకును, 3 పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది ఏమనగా, చాలండి. ఫిలిప్పీలో 3 గుంపులు ప్రజలు ఉన్నారు. 1 పరిశుద్ధులు, 2 అధ్యక్షులు, 3 పరిచారకులు. ఈ 3 గుంపుల ప్రజలకు తాను దేవుని దగ్గర ఏ అనుభవాన్ని పొందుకున్నాడో, ఏ అనుభవం చేత ఈ భూమి మీద జీవిస్తున్నాడో, ఆ అనుభవమును గూర్చి ఫిలిప్పీలో ఉన్న ప్రజలకు బోధించగలుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అనుభవాలలో మనం నిలబడతామో, అనుభవాల చేత మనం నింపబడతామో, ఆత్మ సంబంధమైన అనుభవాల చేత, దేవుని నామఘనతకైన అనుభవాల చేత, దేవుని నామానికి మహిమ కలిగే అనుభవాల చేత మనము నింపబడి నడిపించబడతామో, అప్పుడే దేవుడు మనకు అనుమతిస్తాడు ఆ అనుభవాలను గురించి ఇతరులకు ప్రకటించడానికి, ఇతరులకు తెలియపరచడానికి, ఇతరులకు ఆ అనుభవాలలో ఉన్న మాధుర్యమును కానీ, ఆ అనుభవాలను ఆత్మ సంబంధమైన మాధుర్యమును కానీ, ఆ అనుభవాలలో ఉన్న దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన సంతోషమును గూర్చి కానీ, ఆ అనుభవాలలో ఉన్న దైవికమైన ఆనందమును గూర్చి కానీ ఇతరులకు మనము ప్రకటించగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఇంతకీ అపోస్తులుడైన పౌలు ఏ అనుభవాన్ని పొందుకున్నాడు, ఆ అనుభవం పొందుకోవడానికి అతడు చేయవలసిన జీవితం ఏమి చేశాడు, ఏ జీవితం చేస్తే ఆ అనుభవంలోనికి అతడు నడిపించబడ్డాడు, ఆ అనుభవంలో అతడు నడవడానికి, జీవించడానికి ఎవరి సహాయము అతనికి అనుగ్రహించబడ్డాదో
ఈ ఆత్మ కనిపెట్టుకోవటంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రతి మానవునికి ఆశ అంటూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మానవులమైన మనకు మన అంతరంగంలో అనేకమైన ఆశలు పుడుతూ ఉంటాయి. పౌలు జీవితంలో కూడా ఒక ఆశ పుట్టింది. ఆ ఆశ ఏమిటంటే భూ సంబంధమైన ఆశ కాదు, ఈ లోక సంబంధమైన ఆశ కాదు. అతనిలో పుట్టిన ఆశ ఏంటంటే, నా దేహము ద్వారా నేను బ్రతుకు దినములలో ఎన్ని సంవత్సరాలైతే భూమి మీద బ్రతుకుతానో, ఎన్ని సంవత్సరాలైతే భూమి మీద జీవిస్తానో, ఎన్ని దినాలైతే ఈ భూమి మీద నేను జీవిస్తానో, నేను బ్రతుకు దినములంతా కూడా యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత, యేసు ప్రభు నామంలో నా ఆత్మ సంబంధమైన జీవితమును ప్రయాణమును మొదలుపెట్టిన తర్వాత, ఎంత కాలమైతే నేను బ్రతుకుతానో, ఎన్ని సంవత్సరాలైతే బ్రతుకుతానో, నా దేహము ద్వారా దేవుని నామము మహిమపరచబడాలని. ఒకవేళ నేను మరణిస్తే నా మరణము దేవుని నామ మహిమార్థమై ఉండాలి. నా మరణం ద్వారా యేసు నామం ఘనపరచబడాలి. నా మరణం ద్వారా యేసు నామానికి సంపూర్ణమైన మహిమ కలగాలి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వినుచున్న దేవుని ప్రజలారా, మన హృదయాలలో కూడా అనేకమైన ఆశలు కలుగుతూ ఉంటాయి. మన హృదయంలో కూడా అనేకమైన ఆశలు పుడుతూ ఉంటాయి. ఏ రోజైనా సరే, ఏ దినమైనా సరే, నీ అంతరంగంలో నా దేహము ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి, నా మరణము ద్వారా దేవుని నామము మహిమపరచబడాలని ఏ రోజైనా నీ అంతరంగంలో ఆశ పుట్టిందా? నీ అంతరంగంలో ఆశ పుట్టిందా? నీ అంతరంగంలో ఎన్నో ఆశలు పడుతున్నాయి, ఎన్నో ఆశలు కలుగుతున్నాయి, ఎన్నో ఆశల చేత నీ అంతరంగంలో కలుగుతూ ఉన్నాయి. పౌలు హృదయంలో అయితే, పౌలు జీవితంలో అయితే, నా దేహము ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం. నా దేహము ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. నా మరణము ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, దేవుని నామము ఘనపరచబడాలని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. నా బ్రతుకు మూలముగానైనను సరే, నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని, నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము. చాలండి. నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే, యేసు క్రీస్తు నామము మహిమపరచబడాలని ఎంతో ఆశ చేత అతడు నడిపించబడుతూ ఉన్నాడు. లేఖనం ఏమి సెలవిస్తుందంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. సంకీర్తనలు 107వ సంకీర్తన 9వ చరణం. 107వ సంకీర్తన 9వ చరణం. ఏలయనగా ఆశగల ప్రాణమును, ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. చాలండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. దేవుని ప్రియ జనులారా, దేవుని ప్రియ సహోదరి, దేవుని ప్రియ సహోదరుడా, ఈ కడవరి దినాలలో నీ అంతరంగములో పుట్టుచున్న
ప్రతి ఆత్మ సంబంధమైన ఆశను, ప్రతి ఆత్మ సంబంధమైన కోరికను దేవుడు తృప్తిపరిచి నిన్ను ఘనపరచడానికి, నీ జీవితాన్ని ఘనపరచడానికి, నీ భక్తిని ఘనపరచడానికి నీ మీద తన కనుదృష్టిని నిలిపాడన్న సంగతి నువ్వు మరిచిపోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంతో మంది భక్తులను మనం గమనించినట్లయితే వారిలో ఉన్న ఆశ సామాన్యమైన ఆశ కాదు. వారిలో ఉన్న ఆశ దేవుని నామఘనతకైన ఆశ. అబ్రహామును మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వాక్యం. యేసుక్రీస్తు యొక్క శరీరము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకారకుడై ఉన్నాడో. 11వ అధ్యాయం 10వ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వాక్యం. 10వ వాక్యం. యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో. పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచు ఉండెను. దేవునికి స్తోత్రం. అబ్రహాములో కూడా ఒక ఆశ ఉంది. అది ఏ ఆశో తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తు దేనికి శిల్పియు నిర్మాణకారకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అబ్రహాము కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఈ భూమి మీద ఒక ఘనమైన జీవితాన్ని చేసి, ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని చేసి, మంచి వృద్ధాప్యమందు తన మరణము దేవుని భక్తుల సమూహములో, అనగా దేవుని భక్తుడుగా, దేవుని బిడ్డగా, దేవుని జనాంగముగా అతడు మరణించి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన అతనిలో ఒక ఆశ నేటికి కూడా సజీవంగా ఉంది. ఏంటో తెలుసా ఆశ? పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. వాస్తవానికి అబ్రహాము ఆ పునాదులు కలిగిన పట్టణంలో ఉండడానికి యోగ్యుడు కాదు. ఎందుచేతనంటే ఆ పునాదులు కలిగిన పట్టణం నూతన యెరూషలేము పట్టణంలో కొత్త నిబంధన పరిశుద్ధులు మారు మనసు పొంది, నీటి బాప్తీసం పొంది, అభిషేకం యొక్క నడిపింపుకు పరిపూర్ణంగా అప్పగించుకున్న క్రొత్త నిబంధన సంపూర్ణ పరిశుద్ధులు ఆ పునాదులు కలిగిన పట్టణంలో ఉంటారు. అబ్రహాము మృతి పొంది సమాధి చేయబడి నేటికి కూడా ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే ఆ పునాదులు కలిగిన పట్టణం సంపూర్తి అయిన తర్వాత, పునాదులు కలిగిన పట్టణంలోనికి ప్రజలు వెళ్ళిన తర్వాత నూతన యెరూషలేము పట్టణం యొక్క స్వాస్థ్యము సంపూర్తి అయిన తర్వాత నూతనమైన ఆకాశములోనికి పాత నిబంధన పరిశుద్ధులు వెళ్ళు ఆ ఘనమైన స్వాస్థ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. పునాదులు కలిగిన పట్టణం కట్టబడాలని, నూతన యెరూషలేము పట్టణం కట్టబడాలని, కొత్త నిబంధన పరిశుద్ధులు సంపూర్ణులు అందులో చేర్చబడాలని ఎదురు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ విధంగా చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఎన్నో ఆత్మ సంబంధమైన ఆశలతో వారు నడిపించబడుతూ ఉన్నారు. 23వ సంకీర్తనలో కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, నేను బ్రతుకు దినములు చిరకాలమంతయు దేవుని సన్నిధిలో ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నా ఆశ ఏంటో తెలుసా? నా కోరిక ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో చిరకాలము ఉండాలని. దేవునికి స్తోత్రం. పౌలు జీవితంలో కూడా
ఒక ఆశ ఉంది. ఏంటో తెలుసా ఆశ? బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, యేసయ్య నామము ఘనపరచబడాలి. బ్రతుకు మూలంగానైనను సరే, చావు మూలముగానైనను సరే, యేసయ్య నామము ఘనపరచబడాలి. యేసు నామము మహిమపరచబడాలి. యేసు నామానికి నా ద్వారా, నా చావు మూలంగానైనా, నా బ్రతుకు మూలంగానైనాను యేసు నామం ఘనపరచబడాలి. ఆశ అయితే ఉంది, కానీ ఈ ఆశ ఎలాగా నెరవేర్చబడుతుంది? ఆశ ఎలా నెరవేర్చబడుతుంది? ఈ కార్యం ఎలా జరుగుతుంది? ఈ అనుభవంలోనికి పౌలు ఎలాగ రాగలిగాడు? ఈ అనుభవంలో పౌలును ఎవరు నడిపించారు? ఎవరు కట్టారు? ఎవరు ఈ అనుభవంలో అతన్ని నడిపించుచూ ఉన్నారు? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం యేసుక్రీస్తు యొక్క ఆత్మ 20వ వాక్యం నుంచి చదవండి మరలా. నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించినని నేను ఎరుగుదును. చాలండి. మీరు ప్రార్థన చేయుట వలన సంఘము దైవ సేవకుని కొరకు ప్రార్థన చేయటం వలన, సంఘము దైవ సేవకుని కొరకు చేతులెత్తుట వలన, సంఘము దైవ సేవకుని కొరకు దేవుని సన్నిధిలో పోరాడుట వలన క్రీస్తు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన, ఏ ప్రకటన? బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తును ఘనపరచాలన్న ప్రకటన నాకు రక్షణార్థముగా నేను ఎంచుకొని ఆ జీవితమునకు అప్పగించబడి నడిపించబడుతున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దైవ సేవకుని కొరకు సంఘము ప్రార్థించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దైవ సేవకుని కొరకు సంఘము ఉపవాసం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దైవ సేవకుని కొరకు సంఘము సింహాసనం తట్టు చేతులు చాపాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ప్రార్థన చేయుట వలన, మీరు ఉపవాసం ఉండుట వలన, మీరు సింహాసనము తట్టు చేతులెత్తి నా కొరకు దేని నిమిత్తమైతే ప్రార్థన చేశారో అదే అనుభవం నా జీవితంలో మీ ప్రార్థనల వల్ల నాకు దయచేయబడ్డది. దేవునికి స్తోత్రం. మనము ప్రారంభం నుంచి అపోస్తులను గమనించినట్లయితే, అపోస్తులు సంఘం కొరకు ఉపవాసం ఉన్నారు. అపోస్తులు విశ్వాసుల కొరకు ఉపవాసం ఉన్నారు. అపోస్తులు దేవుని ప్రజల నిమిత్తమై వారు ప్రాణార్పణముగా పోయబడుతున్నారు. వారు తరచుగా ఉపవాసములలో, జాగారములలో దేవుని సంఘము కొరకు, దేవుని ఆత్మల కొరకు, దేవుని ప్రజల కొరకు ఎంతో ఎంతో శ్రమ పడుతున్నారు. ప్రాణార్పణముగా పోయబడుతున్నారు. వారు ప్రార్థనలో ఎప్పుడు కూడా అపోస్తులు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారంటే, దేవుని సన్నిధికి వచ్చిన ప్రజల కొరకు ఉపవాసాలు ఉంటారు, కన్నీళ్లు కారుస్తారు, రోదిస్తారు, దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటారు. పాత నిబంధన కాలంలో అయితే
మోషే అన్న దైవ సేవకుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా అవసరమైతే నా పేరు జీవగ్రంథంలోంచి తుడిచివేసేయ్యా, ఈ ప్రజల మీదకి వచ్చే శిక్ష, ఈ యొక్క తీర్పును, ఈ యొక్క తెగులను నువ్వు ఆప్చేయి ప్రభువా. ప్రజల కొరకు అవసరమైతే జీవ గ్రంథములో నుండి దైవ సేవకుడు అంటున్నాడు, నా పేరు తుడిచివేయండి, నా పేరు తుడిచివేయండి, జీవ గ్రంథంలోంచి నా పేరు తుడిచివేయండి, ఈ ప్రజల మీద నీ కనికిరం దిగి రానివ్వండి అయ్యా, ఈ ప్రజల మీద నీ కరుణ దిగి రానివ్వండి అయ్యా, ఈ ప్రజలను నీవు బహుక్షేమముగా నడిపిస్తానని వాగ్దానం చేస్తావు, వాగ్దాన దేశానికి చేర్చు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. క్రొత్త నిబంధనలైతే అపోస్తులు వారి యొక్క జీవితం అంతయు కూడా సంఘము కొరకు ప్రాణార్పణముగా వారు అర్పించి ఉన్నారు. ఈరోజు సంఘము కూడా దైవ సేవకుని కొరకు చేతులు ఎత్తవలసిన అవసరం ఉన్నదని ఈ వాక్య భాగం తెలియపరుస్తుంది. సంఘము కూడా దేవుని సేవకుని కొరకు ఉపవాసాలు ఉండాలని ఈ యొక్క వాక్య భాగం తెలియపరుస్తుంది. సంఘము కూడా దేవుని సన్నిధిలో కన్నీళ్లతో దేవుని సేవకుని కొరకు ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ వాక్య భాగము తెలియపరుస్తుంది. అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, మీరు ప్రార్థన చేయుట వలన యేసు ఆత్మ సమృద్ధిగా నాకు దయచేయబడ్డది. చాలామంది దైవ సేవకుని కొరకు ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడిన ఎంతోమంది భక్తులు దేవుని లేఖనాల్లో మనకు కనబడతారు. షారేపతను గ్రామంలో ఒక విధవరాలు ఉంది. ఆమె దగ్గర కొద్దిగా పిండి మాత్రమే, కొద్దిగా నూనె మాత్రమే ఉంది. ఆమె కుమారుడు ఒక అప్పం వేసుకుని ఇద్దరు తిని ఇంకొక రోజు బ్రతకాలని ఆశపడుతున్నారు. ఈ సమయంలోనే దైవ సేవకుడు, దేవుని ఆత్మచేత నింపబడిన సేవకుడు ఆమె యొద్దకు వెళ్ళి ఆమెను ఏమని అడుగుతున్నాడో తెలుసా? అప్పాన్ని అడుగుతూ ఉన్నాడు. ఆ అప్పం వారు తినాలనుకున్నారు, ఒకరోజు బ్రతకాలనుకున్నారు. దైవ సేవకుడు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి, అమ్మ అప్పం తీసుకొనిరా. ఆమె హృదయపూర్వకంగా, నేను మరణించినా పర్వాలేదు, నా కుమారుడు మరణించినా పర్వాలేదు, దైవ సేవకుడు బ్రతికి ఉండాలి, దైవ సేవకుడు బ్రతికుంటేనే మా ప్రాంతానికి క్షేమం, దైవ సేవకుడు ప్రార్థిస్తేనే మా కుటుంబాలకి క్షేమం, దైవ సేవకుడు ఉంటేనే దేవుని యొద్ద నుండి మహిమ కలిగిన ఆలోచనలు మాకు అందించగలడని తన ప్రాణమును కన్నా దైవ సేవకుని ప్రాణాన్ని ఆమె ఘనపరచగలిగింది. ఎందరో ప్రజలు తమ ప్రాణము కన్నా, తమ క్షేమం కన్నా, తమ ఎదుగుదల కన్నా, తమ అభివృద్ధి కన్నా దైవ సేవకుడు ప్రాణం ముఖ్యం, దైవ సేవకుని ఎదుగుదల ముఖ్యం, దైవ సేవకుని యొక్క అభివృద్ధి ముఖ్యం. దైవ సేవకుడు క్షేమముగా ఉంటే, అభివృద్ధితో ఉంటే, ఎదుగుదలతో ఉంటే, బలమైన అభిషేకంతో నడిపించబడితే మా యొక్క పరిచర్య క్షేమంగా ఉంటుంది, అభివృద్ధిగా ఉంటుంది, ఎదుగుదలతో ఉంటుంది, ఎంతో మహిమకరంగా జరుగుతుందన్న ఒక ఆలోచన చేత ఎందరో ప్రజలు నడిపించబడుతూ ఉన్నారు. ఈ ఫిలిప్పీలో ఉన్న ప్రజలు కూడా, సంఘమంతా కూడా దైవ సేవకుని కొరకు మహిమగలిగిన సింహాసనం తట్టు చేతులు చాపి ప్రార్థిస్తున్నారు. అయ్యా కొలతలు లేని అభిషేకం మా సేవకునికి కావాలి, కొలతలు లేని అభిషేకం మా సేవకునికి కావాలి, కొలతలు లేని ఆత్మ మా సేవకునికి కావాలి.
మా సేవకులను 30 అభిషేకం కాదు, 60 అభిషేకం కాదు, 100 అభిషేకంతో మా సేవకుని నింపయ్యా. ఆ సేవకుడు 100 అభిషేకంతో నింపబడితే, 100 ఆత్మతో నింపబడితే అతడు చావు మూలముగానైనను బ్రతుకు మూలముగానైనను యేసుని గణపరుస్తాడు. ఆ జీవితాన్ని మాకు నేర్పిస్తాడు. ఆ జీవితాన్ని. వారు ప్రార్థించిన రీతిగానే, వారు మొరపెట్టిన రీతిగానే, వారు కన్నీళ్లు కార్చిన రీతిగానే. ఈ రోజుల్లో ప్రజలు ఎలాగుంటున్నారంటే, సేవకుడే మాకు ప్రార్థన చేయాలి, సేవకుడే మా కోసం ఉపవాసం ఉండాలి, సేవకుడే మా కొరకు శ్రమలు పడాలి, సేవకుడే మా కొరకు పోరాటం చేయాలి, సేవకుడే మా కుటుంబాల కొరకు కన్నీళ్లు కార్చాలి, సేవకుడే వేకువజాము సమయంలో దేవుని సముఖంలో మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలని ఒకవైపే ఆలోచిస్తున్నారు. కానీ మరొక సైడు సేవకుని కొరకు ప్రార్థన చేయాలి, సేవకుని కొరకు కన్నీరు కార్చాలి, సేవకుని కొరకు మేమందరం ఉపవాసం ఉండాలి, సేవకుని కొరకు దేవుని సన్నిధిలో మేము పోరాడాలన్న మనసు అందరిలో ఉండలేదు, కొంతమందిలో మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ ఫిలిప్పీలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రార్థన చేయడం వలన పౌలు అన్న దైవ సేవకునికి ఎటువంటి అభిషేకం అనుగ్రహించబడ్డదంటే, సమృద్ధిగా అభిషేకం దయచేయబడ్డది. దేవునికి స్తోత్రం. చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను. మీ ప్రార్థన వలన యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. దేవునికి స్తోత్రం. దైవ సేవకుని కొరకు విశ్వాసులు ప్రార్థన చేయాలి, విశ్వాసుల కొరకు దైవ సేవకుడు ప్రార్థన చేయాలి. అందరూ కూడా జీవము కలిగిన దేవుని తట్టు చేతులెత్తి దేని కొరకు ప్రార్థన చేయాలంటే, సమృద్ధిగా ఆత్మ మనలోనికి రావాలి, అభిషేకం మనలోనికి రావాలి, ఆత్మదేవుడు మనలోనికి రావాలి, కొలతలు లేని అభిషేకం రావాలని అందరము కూడా దేవుని సముఖం వైపు, సింహాసనం వైపు, సియోను వైపు చేతులు చాపగలిగితే ఒక మహిమ కలిగిన అభిషేకం మనకు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఏ అభిషేకం తెలుసా? సమృద్ధిగా అభిషేకంతో మనల్ని నింపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అది సమృద్ధి అయిన అభిషేకం. దేవుని సముఖానికి వచ్చిన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యం వినుచున్న దేవుని ప్రియ సహోదరుడా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, నేరుగా ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఒక అభిషేకం అవసరం. ఆ అభిషేకం ఏంటంటే, సమృద్ధిగా నీలో పరిశుద్ధాత్మ అభిషేకం దిగి రావాలని పరమందున్న దేవుడు వాంఛించుచు ఉన్నాడు. ఎప్పుడైతే సమృద్ధిగా అభిషేకం మనలోనికి వస్తుందో, ఆ అభిషేకం ద్వారా మనం ఎలా మార్చబడతామంటే, ఈ దేహము ద్వారా బ్రతుకు దినములలో దేవుని నామాన్ని మహిమపరిచే వారంగా మార్చబడతాం. ఒకవేళ ప్రభు రాకడలోపులోనే మన యొక్క మరణమైతే, మన మరణము కూడా దేవునికి మహిమకరంగానే మార్చబడుతుంది. ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో, ఇంకా నువ్వు ఎన్ని రోజులు బ్రతుకుతావో, ఇంకా నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో, ఈ సమయంలో ఒక నూతనమైన అనుభవంలోనికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. దేవుని సముఖానికి వచ్చిన నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ వాక్యం వినుచున్న దేవుని ప్రజలైన మీతో మాట్లాడుతూ ఉన్నాడు.
నీ యొక్క దేహము ద్వారా దేవుని నామము మహిమపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ అనుభవంలోనికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆ అనుభవంలోని దేవుడు నిన్ను రమ్మని ఆహ్వానిస్తున్నాడు. నీ కొరకు ఒక సమృద్ధి అయిన అభిషేకాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. నీ మరణము ద్వారా అయినా దేవుని నామము మహిమపరచబడాలి. ఏ రోజు నువ్వు ఆలోచించావా? నా దేహం ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. నా దేహము ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. నా మరణము ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, నా యేసయ్య నామం మహిమపరచబడాలి. సంఘానికి ఉండవలసిన ఆశ, మారు మనసు పొంది నీటి బాప్తిసం పొంది అభిషేకించబడిన నీ అంతరంగంలో ఒక ఆశ ఉండాలి. ఆ ఆశ ఏంటంటే నీ బ్రతుకు మూలంగానైనా నీ మరణం మూలంగానైనా నీ ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి. దేవుని నామం మహిమపరచబడాలి. ఇది మన శక్తి చేత కాదు, ఇది మన బలము చేత కాదు, ఇది మన ఇది మన యొక్క సొంత బలము చేత, సొంత శక్తి చేత, మన యొక్క జ్ఞానం చేత ఇది ఎంత మాత్రం కాదు. ఈ జీవితం దేవుని ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యం. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 20వ వాక్యములో యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన, ఈ వాక్య భాగంలో 3 అనుభవాలు కనబడుతున్నాయి. అందరూ చూడండి అమ్మా మాట ఒకసారి. యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన. ఇందులో 3 భాగాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన. ఇందులో ఎన్ని అనుభవాలు ఉన్నాయి? మొదటి అనుభవం, పౌలు సౌలుగా ఉన్నప్పుడు యెహోవాను మాత్రమే ఒప్పుకునేవాడు దేవుడని. యేసుక్రీస్తును ఒప్పుకునేవాడు కాదు, పరిశుద్ధాత్మను కూడా దేవుడని ఒప్పుకునేవాడు కాదు. అంటే పౌలు ప్రారంభ జీవితం ఏంటో తెలుసా? అభిషేకాన్ని ఒప్పుకునేవాడు కాదు, ఆత్మ దేవుడు ఉన్నాడన్న సంగతిని ఒప్పుకునేవాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ నింపుదల ఉంది, అభిషేకం ఉంది, ఆత్మ నింపుదల ఉంది, వాక్శక్తి ఉంది, అన్య భాషలు మాట్లాడాను ఉంది, అభిషేకం యొక్క నడిపింపు ఉందని అంగీకరించేవాడు కాదు. మనము కూడా ప్రారంభ దినాలలో నిజమైన మారు మనసు లేనప్పుడు, దేవుని సన్నిధి యొక్క విలువ ఎరగనప్పుడు, నామకార్థమైన స్థితిలో మనం ఉన్నప్పుడు అసలు పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనకు తెలీదు. ఈ రోజుల్లో చాలామంది సేవకులు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే తెలియడం లేదు. చాలామంది విశ్వాసులు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే తెలియటం లేదు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆత్మను అంగీకరించేవాడు కాదు, అభిషేకాన్ని అంగీకరించేవాడు కాదు. ఒకరోజు దమస్కో మార్గము గుండా వెళ్తూ ఉన్నప్పుడు జీవము కలిగిన యేసు అతని జీవితంలో ప్రత్యక్షపరచబడ్డాడు. సియోనులోంచి 3వ ఆకాశంలోంచి ఒక మహిమ కలిగిన వెలుగు అతని మీద ప్రకాశించి అతనితో మాట్లాడి ఉన్నప్పుడు అతడి శరీర సంబంధమైన నేత్రాలు మొయ్యబడి ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడి ఒక దైవ సేవకుడైన అననీయ అతని యొద్దకు పంపబడ్డాడు. అననీయ, నువ్వు సౌలు దగ్గరికి వెళ్ళి అతని తల మీద నువ్వు చేతులు పెట్టి ప్రార్థన చేయి, అతడు అభిషేకంతో నింపబడతాడు.
అననయ్య అన్న ఒక దైవ సేవకుడు దేవుని చేత అతని యొద్దకు నడిపించబడి సౌలు తల మీద చేయి పెట్టి బలంగా ప్రార్థన చేయుచుండగా దైవ నడిపింపులు ప్రార్థన చేయుచుండగా సౌలులోనికి ఏమి దిగి వచ్చిందంటే పరిశుద్ధాత్మ అభిషేకం అతనిలోనికి దిగి వచ్చింది. మనము కూడా దేవుని సన్నిధికి నడిపించబడిన మనతో కూడా జీవము కలిగిన దేవుడు ఆత్మదేవుడు ఉన్నాడన్న సంగతి బయలుపరిచి, పరిశుద్ధాత్మ నింపుదల ఉన్నదన్న సంగతిని బయలుపరిచి, సింహాసనం తట్టు చేతులు ఎత్తగా ఆత్మ చేత నింపబడతారన్న సంగతి బయలుపరిచినప్పుడు ఎన్నో దినాలు దేవుని సన్నిధిలో అబ్బా తండ్రి అని మొరపెట్టి ఉండగా దేవుని సంకల్పము చేత, దేవుని కృప చేత, దేవుని దయ చేత, దేవుని కరుణ చేత, దేవుని కటాక్షము చేత, దేవుని మహిమగల అనాది సంకల్పము చేత మనలోనికి ఏమి దిగి వచ్చిందంటే పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చింది. ఏ నోటుతోనైతే అభిషేకం లేదని పౌలు మాట్లాడి ఉన్నాడో, లేక సౌలుగా ఉన్న దినాలలో మాట్లాడి ఉన్నాడో, అదే నోటుతో ఊరూరా ప్రతి గ్రామంలో, ప్రతి దేశంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నదన్న సంగతి, ఆత్మ నింపుదల ఉన్నదన్న సంగతి, ఆత్మ చేత దేవుడు ఈ కడవరి దినాలలో ఒక గుంపు ప్రజలను నింపి వారిని ఒక మహిమ కలిగిన సంఘంగా మారుస్తాడని ప్రకటించుచూ ఉన్నాడు. అందుకే అంటాడు తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రిక, తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని గనుక నేను క్షమించబడితిని. ఇప్పుడు మాత్రం ఆత్మదేవుడు ఉన్నాడన్న సంగతి పౌలు తెలుసుకున్నాడు, అభిషేకం ఉన్నదన్న సంగతి పౌలు తెలుసుకున్నాడు. అంత మాత్రమే కాదు, రెండో అనుభవం ఏంటంటే అభిషేకంతో నింపబడ్డాడు. ఈరోజు నీవు కూడా అభిషేకంతో నింపబడ్డావు. ఈరోజు నీలో కూడా పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వస్తుంది. ఈరోజు నువ్వు కూడా ఆత్మను పొందుకొని, అభిషేకమును పొందుకొని, అభిషేకం ద్వారా నువ్వేం చేయగలుగుతున్నావంటే వాక్శక్తిని పొందుకొని అన్య భాషలు మాట్లాడగలుగుతున్నావు. అయితే నీలో ఉన్న అభిషేకం పౌలులో ఉన్న అభిషేకం బ్రతుకుట, చనిపోవుట, దేవుని నామమహిమార్థమైన అనుభవానికి ఇప్పుడున్న అభిషేకం సరిపోదు. పౌలు ఒక ఆశ ఏంటంటే బ్రతుకు మూలంగానైనా, చావు మూలంగానైనా దేవుని ఘనపరచాలని. ఇప్పుడున్న అభిషేకం సరిపోదు, పౌలులో ఉన్న అభిషేకం సరిపోదు, మీలో ఉన్న అభిషేకం సరిపోదు. ఆ జీవితం చేయాలంటే, అనుభవానికి రావాలంటే, ఆ ప్రతిష్టతలోనికి రావాలంటే, ఆ సమర్పణలోనికి రావాలంటే నీ శరీరం ద్వారా, నీ ప్రాణం ద్వారా, నీ ఆత్మ ద్వారా దేవుని నామం మహిమపరచబడాలంటే, బ్రతుకు దినములంతా నీ ద్వారా, నీ దేహం ద్వారా, నీ జీవితం ద్వారా దేవుని నామం ఘనపరచబడాలంటే, ఒకవేళ మన మరణమైతే దేవుని నామం మహిమపరచబడాలంటే సమృద్ధి అయిన అభిషేకం కావాలి. ఈ సమయంలో సియోనులో ఒక నూతనమైన ప్రత్యక్షత, మహిమ కలిగిన దేవుడు నీకు అనుగ్రహించుచున్నాడు. నువ్వు ప్రార్థించుచున్నప్పుడల్లా, నువ్వు మొరపెట్టుచున్నప్పుడల్లా, నువ్వు అంగలార్చుచున్నప్పుడల్లా, అయ్యా నాకు సమృద్ధి అయిన అభిషేకం కావాలయ్యా, నా యొక్క దేహము ద్వారా దేవుని మహిమపరిచే జీవితం, నా మరణము ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి ఒక సమృద్ధి అయిన అభిషేకం కావాలని నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రార్థన దేవునికి ఆమోదయోగ్యమైనది. నీ ప్రార్థన దేవుడు అంగీకరించే ప్రార్థన, నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చే ప్రార్థన, నీ ప్రార్థనకు దేవుడు బలమైన అభిషేకంతో, ఎటువంటి అభిషేకం, సమృద్ధి అయిన అభిషేకంతో నిన్ను నింపడానికి ఇష్టపడుతున్నాడు. సమృద్ధిగా ఉండాలి మనలో అభిషేకం, సమృద్ధిగా ఉంటేనే ఆ జీవితాన్ని పౌలు పొందుకోగలిగాడు. అభిషేకం సమృద్ధిగా పొందుకున్నాడు కాబట్టి పౌలు బ్రతుకు మూలంగానూ, చావు మూలంగానూ దేవుని గణపరచగలిగాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేహం ద్వారా అసలు బ్రతుకు దినములలో లేక మరణమైపోతున్న దినముల్లో అతని మరణం ద్వారా దేవుని నామం ఒక వ్యక్తి ద్వారా ఎలా మహిమపరచబడతాది? కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14 నుంచి చదవండి. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. చాలండి. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసయ్య కొరకు జీవించాలి. ఇదే దేహము ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచే జీవితం. 1 మృతి పొందాడు యేసు, 2 తిరిగి లేచాడు. మృతి పొందడం వల్ల ఏ అనుభవాలు మనకు అనుగ్రహించబడ్డాయి? తిరిగి లేపబడడం ద్వారా ఏ అనుభవాలు మనకు అనుగ్రహించబడ్డాయి? ఆ అనుభవాలు ఎరిగి ఆ జీవితానికి మన దేహాన్ని అప్పగించుకొని జీవించినప్పుడు నువ్వు బ్రతుకు మూలంగానైనా మరణము మూలంగానైనా నువ్వు ప్రభువైన యేసు క్రీస్తును ఘనపరుస్తావు. ఆ జీవితం సమృద్ధి అయిన అభిషేకం ద్వారా మాత్రమే సాధ్యం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎందుకు మృతి పొందాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వాక్యం. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. అదుగో క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం చాలండి. యేసు ఎందుకు మృతి పొందాడు? మన పాపముల నిమిత్తం. ఇప్పుడు పౌలు ఎటువంటి వాడంటే సౌలుగా ఉన్న దినాల్లో క్రూరుడు, హింసకుడు, హానికరుడు, లోక సంబంధమైన అనుభవాలు కలిగిన వాడు. హింసకుడు, హానికరుడు, క్రూరుడు, మూర్ఖుడు, ధర్మశాస్త్రాన్ని ఇంకా అవలంబించుచున్నవాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఎందుకు మృతి పొందాడో అభిషేకము ద్వారా పరిపూర్ణంగా ఎరిగినప్పుడు నా పాపముల నిమిత్తమే ఆయన మృతి పొంది నాకు రావలసిన మరణాన్ని యేసు అనుభవించి నన్ను శిక్ష నుంచి తప్పించాడు. మరలా పాపమనే కాడి కింద చిక్కకుండా అతడు తన దేహములో పాపముకు చోటివ్వకుండా, పాపముకు మరలా తిరగకుండా, పాపమును మరలా ఆశించకుండా, మరలా పాప సంబంధమైన జీవితమును ఎంత మాత్రమో కూడా అతడు పాపం వైపు చూడకుండా తన దేహములో పాపము చచ్చిపోయింది. అది ఎలా సాధ్యమైందంటే యేసు మృతి పొందడం వల్ల ఆ మహిమ కలిగిన రక్తము ద్వారా ఒక ఘనమైన జీవితాన్ని తన శరీరంలో సంపాదించుకున్నాడు. ఇది సమృద్ధి అయిన అభిషేకం ద్వారా సాధ్యం. మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం, మన యొక్క పాపముల నిమిత్తం ఆయన సిలువ వేయబడి మరణించాడు. ఆ రోజే మన పాపం కొట్టివేయబడ్డది, మన శాపం కొట్టివేయబడ్డది. యేసుని రక్షకునిగా మన జీవితంలో అంగీకరించిన రోజు, యేసుని మన బ్రతుకులోనికి అంగీకరించిన రోజు, యేసుని మన హృదయంలోనికి అంగీకరించిన రోజు మన పాపములు కొట్టివేయబడ్డాయి. సమృద్ధి అయిన అభిషేకం ద్వారా ఒక జీవితం మనం చేయగలి
ఇక పాపము చెయ్యని జీవితం ఈ దేహమందు మనం చేయుచున్నప్పుడు సమృద్ధి అయిన అభిషేకం ద్వారా ఈ దేహం ద్వారా యేసు నామం మాత్రమే మహిమపరచబడుతూ ఉంటుంది. మహిమపరచబడుతూ ఉంటుంది. రెండోదిగా యేసు ఎందుకు మృతి పొందాడో చూద్దాం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం. మనము మేల్కొని ఉన్నను, మనం మేల్కొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. మనం మేల్కొని ఉన్నను, మనము నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము యేసుతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందెను. చాలండి. పరిశుద్ధుడైన యేసుతో మనము జీవించే జీవితం, నీతిమంతుడైన యేసుతో మనం జీవించే జీవితం, జయ జీవితమును దేహములో చూపించుచున్న యేసుతో కలిసి జీవించే జీవితం, నిత్య రాజ్యములో యేసు క్రీస్తు యుగ యుగములో ఉండే యేసుతో ఉండే జీవితం మనము చేయు నిమిత్తమై ఆయన మన కొరకు మృతి పొందాడు. ఎందుకొరకు మృతి పొందాడు? పరిశుద్ధుడైన యేసయ్యతో మనం జీవించడానికి, పరిశుద్ధుడైన యేసయ్యతో మనం నడవడానికి, పరిశుద్ధుడైన యేసయ్యతో మనం కలిసి ఉండడానికి, పరిశుద్ధుడైన యేసయ్య మార్గములో మనం నడవడానికి మనము మేల్కొని ఉన్నను, నిద్రించినను, మేల్కొని ఉన్నను, నిద్రించి ఉన్నను, యేసుతో జీవించు నిమిత్తం, యేసుతో ఉండు నిమిత్తం, యేసుతో నడుచు నిమిత్తం, నీతిమంతుడైన యేసుతో నడుచు నిమిత్తం, జయశాలి అయిన యేసుతో ఉండు నిమిత్తం, పాపమును దినదినము జయించుచున్నా పాపము చేయకుండా బ్రతుకుతున్న యేసుతో కలిసి ఉండు నిమిత్తమే యేసు మన కొరకు మృతి పొందాడు. ఈ జీవితం మన దేహంలో ఎలాగ సాధ్యం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం సమృద్ధిగా మనకు అనుగ్రహించబడడం వల్ల భూమి మీద ఉన్న దినాల్లోనే యేసుతో మనం జీవించగలం, యేసుతో మనం నడగలం, యేసుతో మనం ఉండగలం, యేసు నామస్మరణలో ఉండగలం, యేసు వలె మనము కూడా ఈ భూమి మీద జీవించగలం. ఈ జీవితమే బ్రతుకు మూలంగానైనను చావు మూలంగానైనను దేవునికి మహిమ కలుగుతుంది. ఈ జీవితం నీ శక్తి చేత కాదు, ఈ జీవితం నీ బలము చేత కాదు, ఈ జీవితం నీ జ్ఞానం చేత కాదు, సమృద్ధి అయిన అభిషేకం ద్వారా మాత్రమే, సమృద్ధి అయిన అభిషేకం ద్వారా మాత్రమే. కొలతలు లేని అభిషేకం మనలోనికి దిగి వచ్చినడు ఆ అభిషేకం మనకు ఒక శక్తినిస్తుంది. బ్రతుకు మూలముగానైనను చావు మూలముగానైనను యేసుని మహిమపరిచే జీవితం మన దేహంలో మనం చేయగలం. జీవించు వారు ఇక మీద తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసయ్య కొరకు. యేసయ్య తిరిగి లేవడం వల్ల ఏ అనుభవాలు వచ్చినా 2 అనుభవాలు చూద్దాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదాం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు. చాలండి. యేసు ప్రభు తిరిగి లేచుట వలన మనము జీవించవలసిన ఒక జీవితం దయచేయబడుతుంది.
యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు అయినా స్వాస్థ్యము మనకు కలుగునట్లు అది పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అంటే ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచుట వలన ఒక నిరీక్షణ మనలో ఏలుబడి చేస్తూ ఉండాలి. ఈ జీవితమే బ్రతుకు మూలంగానైనా చావు మూలంగానైనా దేవుని ఘనపరిచే జీవితం. ఈ జీవితం ఏంటంటే ప్రతిరోజు నిర్మలమైన వాడబారని పరలోకమందున్న ఆ మహిమ కలిగిన ఆ స్వాస్థ్యం కొరకు ఎదురు చూచే జీవితం నీలో ఉంటే, నీ బ్రతుకు మూలంగానైనా సరే, నీ చావు మూలంగానైనా సరే, నువ్వు దేవుని ఘనపరచడానికి ఆ జీవితం నీలో ఏలుబడి చేస్తుంది. పౌలు ప్రతిరోజు కూడా భూమి మీద ఉన్న దినాల్లో ఆ మహిమ కలిగిన సియోను కొండ కొరకు పరితపించేవాడు, ఎదురు చూస్తుండేవాడు. పరిగెత్తుచున్నాను అంటున్నాడు. స్వాస్థ్యానికి పరిగెత్తుచున్నాను అంటున్నాడు. ఆ వాడబారిన స్వాస్థ్యానికి పరిగెత్తుచున్నాను అంటున్నాడు. ఆ నిర్మలమైన స్వాస్థ్యానికి పరిగెత్తుచున్నాను అంటున్నాడు. అక్షయమైన స్వాస్థ్యానికి పరిగెత్తుచున్నాను అంటున్నాడు. కారణం ఏంటంటే అతనిలో ఒక నిరీక్షణ ఉంది. వాక్యము ద్వారా, యేసు రక్తము ద్వారా, సమృద్ధి అయిన అభిషేకము ద్వారా ఆ నిరీక్షణను సంపాదించుకున్నాడు. యేసు వలె ఎవరైతే జీవితం చేయగలరో వారికే ఈ నిరీక్షణ దయచేయబడతాది. ఇదే దేవుని మహిమపరిచే జీవితం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆత్మయు పెండ్లి కుమార్తె కూడా రమ్ము అని చెప్తున్నారు, వినువారు కూడా రమ్ము అని చెప్పవలను. ఆల్రెడీ ఆత్మదేవుడు రమ్ము అంటున్నాడు. పెండ్లి కుమార్తె కూడా రమ్ము అంటుంది. వినువారు కూడా ఆ నిరీక్షణలోనికి రావాలి, ఆ అనుభవంలోనికి రావాలి, ఆ నడిపింపులోనికి రావాలి. ఇది ఎలా సాధ్యమంటే సమృద్ధి అయిన అభిషేకం ద్వారా మాత్రమే అట్టి జీవితం మన దేహంలో సాధ్యం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసయ్య కొరకు మనం జీవించాలి. యేసయ్య తిరిగి లేవడం వల్ల మరొక అనుభవాన్ని నేర్చుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం ప్రారంభం నుంచి చదవండి త్వరితంగా. విశ్రాంతి దినము గడిచిపోగానే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇంటి వద్ద ఉన్న సమయంలో వాక్యాలు ధ్యానించండి. మార్కు సువార్త 16వ అధ్యాయం ప్రారంభం నుండి కొంతమంది స్త్రీలు 3వ దినం యేసు ప్రభు సమాధి యొద్దకు వెళ్ళారు. యేసు ప్రభు సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు జరిగిన ఒక గొప్ప ఘనమైన కార్యం ఏంటంటే, ఆ సమాధికున్న రాయి పొర్లింపబడి ఉంది. అక్కడ ఒక తెల్లని నిలువుటంగిలు ధరించుకున్న ఒక పడుచువారు, మీరు దేన్ని వెతుకుతున్నారు అని అడిగారు. ప్రభు అయిన యేసుని వెతుకుతున్నామన్నారు. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. లేచి ఉన్నాడు, మరణమును గెలిచి ఉన్నాడు, మరణమును ఓడించి ఉన్నాడు, మరణపు ముళ్ళును విరిచి ఉన్నాడు. మరణమా నీ ముళ్ళెక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? విజయమందు మరణమను ముళ్ళు విరగొట్టబడ్డాది, మృంగివేయబడ్డాది. దేవునికి స్తోత్రం. 40 దినాలు సజీవునిగా తన్ను తాను కనపరుచుకొని లోకాసువార్త 24వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో, ఇంకా అనేకమైన లేఖనాల్లో యేసు ప్రభువు పునరుద్ధానుడే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. యేసు తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాడంటే తండ్రి ఇంటికి వెళ్ళాడు. మనకన్నా ముందు యేసు వెళ్ళాడు.
ఈ గృహములను సిద్ధపరచడానికి వెళ్ళాడు. సియోనులో గృహాలను సిద్ధపరచడానికి వెళ్ళాడు. నూతన యెరూషలేములో గృహాలను సిద్ధపరచడానికి వెళ్ళాడు. నిజముగా నీ దేహము ద్వారా, నీ మరణము ద్వారా దేవుని నామం మహిమపరచబడాలంటే నీ జీవితంలో ఏముండాలంటే యేసు నా కొరకు ముందుగా 3వ ఆకాశములోనికి వెళ్ళాడన్నా ఆ సంతోషం, ఆ ఆనందం, యేసు నా కొరకు రాబోతున్నాడు, నన్ను వచ్చి మరలా తీసుకొని వెళ్తానని వాగ్దానం ఇచ్చాడని ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ప్రాణాత్మ దేహాలలో సంపూర్ణమైన పరిశుద్ధత కలిగి ఎదురు చూచే జీవితం నీలో ఉన్నప్పుడే నీ ద్వారా దేవుని నామం బ్రతుకు మూలంగానైనను చావు మూలంగానైనను నీ యొక్క జీవితం ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. పౌలు ఇప్పుడు ఏం నేర్పిస్తున్నాడో తెలుసా సంఘానికి? నా బ్రతుకు మూలంగా దేవుని గణపరుస్తున్నాను. ఒకవేళ నేను మరణమైతే నా మరణం ద్వారా దేవుని నామాన్ని గణపరుస్తున్నాను. ఆ జీవితాన్ని ఫిలిప్పీలో ఉన్న ప్రజలకు నేర్పిస్తున్నాడు. నా దేవుని బిడ్డ, నీవు కూడా నువ్వు బ్రతుకు మూలంగా దేవుని గణపరుస్తూ, ఒకవేళ ప్రభు రాకడలో మనం మరణమైతే మన మరణం ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచే జీవితంలో మనం నిలిచి ఉండి నడిపించబడుతూ ఉన్నప్పుడు అనేకులకు ఈ జీవితాన్ని మనం నేర్పించగలం. ఇది మన శక్తి చేత కాదు, ఇది మన బలము చేత కాదు, ఇది మన జ్ఞానం చేత కాదు. సమృద్ధి అయిన అభిషేకం ద్వారా మన ప్రాణాత్మ దేహాలకి ఇది సాధ్యమై ఉన్నదే. నిశ్చయముగా ఇట్టి అనుభవంలో ఈ వాక్యం విన్న మనందరినీ కూడా దేవుడు స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ముగింపు ప్రార్థన. సర్వోన్నతుడా, దయగలిగిన మా తండ్రి, స్తోత్రాలు. మీ కృప చేత, మీ దయ చేత, మీ సన్నిధికి మమ్మల్ని తోడుకొని వచ్చిన మీ యొక్క రక్తమును అర్పించి, మీ ప్రాణాన్ని అర్పించి, బలి అర్పణగా అర్పించబడి దేవా యేసయ్యా, యేసయ్యా, మీ సన్నిధికి మమ్మల్ని తోడుకొని వచ్చావు. మీ స్వరాన్ని మాకు వినిపించావయ్యా. అందుని బడి స్తోత్రాలు. సమృద్ధి అయిన అభిషేకం మాకు కావాలయ్యా. సమృద్ధి అయిన అభిషేకం కొరకు పోరాడే ప్రజలు లేపబడుదురుగాక, పోరాడే జనాంగము లేపబడుదురుగాక. సింహాసనము తట్టు చేతులెత్తి సమృద్ధి అయిన అభిషేకం కొరకు కన్నీళ్లు కార్చుదురుగాక, ఉపవాసం ముందురుగాక, రోధించుదురుగాక, అంగలార్చుదురుగాక, ప్రాలాపించుదురుగాక. ఒక సమృద్ధి అయిన అభిషేకం మనలోనికి దిగివచ్చునుగాక. అయ్యా మా తండ్రి, సమృద్ధి అయిన అభిషేకం ద్వారా మా దేహము ద్వారా బ్రతుకు మూలంగానైనా సరే, మరణము మూలంగానైనా సరే యేసయ్యను ఘనపరిచే జీవితంలో మమ్మల్ని అందరినీ స్థిరపరిచి, ఒక దినం మధ్యాకాశంలో మీరు ప్రత్యక్షముగా ఆ గడియలో దేవా మమ్మల్ని మీ సముఖానికి చేర్చుకోమని మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసు క్రీస్తు శక్తివంతమైన నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయో, తండ్రి యొక్క ప్రేమయో, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును ఈ యొక్క వాక్యం విన్న ప్రతి బిడ్డకు తోడయండి నిత్య రాజ్యమునకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ ఘనమైన సమయం మనకు అనుగ్రహించి మనతో మాట్లాడిన తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రించదుము. స్తోత్ర్యాం, 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 స్తోత్ర్యాం. ఆమేన్.